అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రతి ఉదయం యేసు మాటని వింటున్నారు. ఆ యొక్క మాట మీ యొక్క జీవితంలో జరుగుతుందని విశ్వసిస్తున్నారా? ఒకవేళ జరుగుతుందని విశ్వసించి మీ యొక్క హృదయంలో మీ యొక్క జీవితంలో జరిగించినటువంటి కార్యాలను బట్టి మీరు మాకు కూడా తెలియజేయచ్చు కామెంట్స్ రూపంలో. మీరు రిప్లై ఇస్తే మాకు కూడా ఉద్యోగం ఉంటుంది. కాబట్టి దయచేసి వింటున్నటువంటి వారు విన్నట్టుగానే కాకుండా కామెంట్స్ రూపంలో దేవుడి కార్యం జరిగించాడు, లేకపోతే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మాకు తెలియజేయచ్చు. మనవి చేస్తున్నాను. ఎనీవే, ఈరోజు ఉదయము దేవుడు మాట్లాడబోయేటటువంటి మాట ఏమనగా కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనము. కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మరొకసారి చదువుతున్నాను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితియు లేదు. ఇక్కడ చూసినట్లయితే 3 విషయాలు మనం చూస్తున్నాం. మన దేవుడు గొప్పవాడు, రెండోది చూస్తే శక్తిమంతుడు, మూడోది చూస్తే జ్ఞానవంతుడు. 3 విషయాలు మరొకసారి. ఆయన గొప్పవాడు, రెండోది శక్తిమంతుడు, మూడోది జ్ఞానవంతుడు. ఈ 3 మీ యొక్క జీవితంలో ఈరోజు పొందుకోవాలని దేవుడి యొక్క మాట తెలియజేస్తున్నాడు. ఎంతో కాలంగా మన యొక్క జీవితంలో మన యొక్క శక్తిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నామేమో. మన యొక్క జీవితంలో సొంత తలంపులు తోటి ముందుకు వెళ్తున్నామేమో. ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడి ఉంటావో, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటావో, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటావో, దేవుని యొక్క గొప్పతనం మీద ఆధారపడి ఉంటావో, నీకున్నటువంటి స్థితిలో నువ్వు లేమిగా ఉండొచ్చు, నీకున్నటువంటి చేతులు ఖాళీగా ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, గొప్పవాని చేతిలో ఆధారపడతావో, గొప్పదైన నామము ఉన్నటువంటి చేతిలో ఆధారపడతావో, నిన్ను కూడా గొప్పగా చేయబోతున్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకమందు కూడా గొప్పవాడిగా చేయబోతున్నాడు. అలాగే అల్పుడుగా ఉన్నానని చెప్పి ఆలోచన చేస్తున్నావేమో, నా జీవితము ఇంతగానే ఉంది, కొదువుగా ఉంది, కొంతగానే ఉందని అనుకుంటున్నావేమో. గొప్ప దేవుణ్ణి చేతపట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీవు గొప్పగా ఉండబోతున్నావు. నీ కార్యాలు, నీ నడవడిక, నీ తలంపులు, నీ ఊహలు, నీ పనులన్నీ కూడా గొప్పగా ఉండబోతున్నాయి. రెండోదిగా చూస్తే గనక ఆయన శక్తిమంతుడు. నీకున్నటువంటి శక్తిని చూసి, నీకున్నటువంటి నీకున్నటువంటి శక్తిని చూసి జనాలు అనుకోవచ్చేమో, ఇతనికి శక్తి లేదు, ఏమికు నా మీద పోరాడటానికి శక్తి లేదని. మనం ఎవరి మీద పోరాడడం, నిజంగా చెప్పాలంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎవరి మీద పోరాడేటటువంటి మనుషులం కాదు, మనం దేవుని మీద ఆధారపడేటటువంటి వ్యక్తులము. కాబట్టి మనము మనుషులతో పోరాడలేదు కాబట్టి, కానీ సాతానుతో పోరాడుతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను గారిని ఏ విధంగా జయించాలని లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధనను, వేదనని జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు క్రైస్తవుడు. క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు శిష్యుడిగా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో నువ్వు ప్రయాణిస్తున్నావు. నువ్వు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు ఏ అపవాది కూడా నిన్నేమి కూడా చేయలేడు. మనకున్నటువంటి స్థితి శక్తి లేనటువంటి స్థితి ఏమో, మనకున్నటువంటి మాట అంత సారవంతంగా ఉండకపోవచ్చు, నత్తి మాటలు పలకొచ్చేమో, మనకున్నటువంటి తలంపులు చూసి మనకున్నటువంటి హోదాలు అవేమీ లేనందువల్ల అందరూ కూడా తృణీకరించొచ్చేమో, చాలా చులకనగా చూడొచ్చేమో. అయితే నువ్వు జీవము గల శక్తిమంతుడైనటువంటి చేతిలో పడ్డావు కాబట్టి, ఆయన చేతిని పట్టుకున్నావు కాబట్టి, ఆయన చేతిని ఎప్పుడైతే పట్టుకొని నువ్వు విడవకుండా ఉంటావో, ఆ శక్తి కలిగినటువంటి దేవుడు ఆ శక్తిని నీకు కూడా ట్రాన్స్ఫర్ చేసి నిన్ను కూడా శక్తిమంతుడిగా చేయబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు జ్ఞానహీనుడు అని, జ్ఞానం లేనివాడు అని, లోకంలో వెర్రివాడు అని ఆలోచన చేస్తున్నారేమో. అందరూ కూడా నీకున్నటువంటి బంధువులు, స్నేహితులు, నీకున్నటువంటి చుట్టుపక్కల వారందరూ కూడా వీడు వెర్రివాడు అనుకున్నారేమో. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, లోకంలో వెర్రితనము ఏంటండి, లోకంలో వెర్రివాడు ఉన్నటువంటి వాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు. లోకంలో ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళే దేవుడికి కావాలి. గొప్పవాడు అక్కర్లేదండి. గొప్పవాడు ఏదోలాగా వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకి, తన యొక్క సొంత ఆలోచనతో వెళ్ళిపోతుంటాడు. ఒకనొక రోజు తెలుస్తుంది, నా జ్ఞానం ఏంట్రా బాబు ఇంత వెర్రిగా ఉందని. కానీ నువ్వు వెర్రివాడుగా ఆలోచన చేస్తున్నా చూసావా, జనాలందరూ కూడా నిన్ను జ్ఞానవంతుగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ రోజు సొలొమోను కూడా ఒకటే కోరుకున్నాడు, తనకున్నటువంటి రాజ్యాన్ని, తండ్రి ఇచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించడానికి తను ఏమీ కోరుకోలేదు, డబ్బులు కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో ఏం కోరుకున్నాడంటే, ప్రభా జ్ఞానాన్ని మాత్రం దయచేయి అన్నాడు. అక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు మనకు తెలిసినటువంటి విషయమే. ఒక పిల్లవాడిని 2 తల్లులు, ఒక నిజమైన తల్లి, ఒక
మరి దొంగతనం చేసినటువంటి తల్లి. ఇద్దరు కూడా పోరాడుతున్నప్పుడు చక్కగా తీర్పిచ్చాడు. ఏంటంటే ఆ బిడ్డను పట్టుకొని 2 ముక్కలు చేయన్న వెంటనే మరి నిజమైన తల్లి ఏమన్నదంటే, వద్దొద్దు, ఏమి చంపకండి, ఆ బాబు బ్రతికితే చాలన్నది. ఇంకొక ఏమన్నదంటే 2 ముక్కలు చేసి మాకు ఇచ్చేయండి అన్నది. అక్కడ తెలిసిపోయింది ఎవరైతే నిజమైన తల్లిలో అక్కడ తెలిసింది. అటువంటి గొప్ప జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతము, రాష్ట్రము, దేశ రాణులు, రాజులు కూడా ఆశ్చర్యపోయారు ఆ యొక్క జ్ఞానాన్ని చూసి. ఈరోజు సొలొమోను కంటే గొప్పదైన జ్ఞానాన్ని నీకు ఇవ్వగలడు. ఎందుకంటే దేవుడు మరి ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సొలొమోన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త. సొలొమోను జ్ఞానం చాలు ప్రభు అని అనుకుంటున్నావేమో, సొలొమోను కంటే కూడా గొప్ప జ్ఞానిగా నేను చేయబోతున్నాడు. నీ యొక్క వెర్రితనాన్ని బట్టి నువ్వు ఎంతో నిస్పృహలో ఉన్నావేమో, దేవుడు నిన్ను శక్తిమంతుడిగా, జ్ఞానవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, గొప్పవాడిగా చేయబోతున్నాడు. అటువంటి రోజుని ఈరోజు నీకు దయచేయబోతున్నాడు. ఎప్పుడైతే విశ్వసించి అడిగినట్లయితే కనుక దేవుడు ఈ యొక్క కార్యాలన్నీ కూడా 3 మాటలు, గొప్పవాడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, ఈ 3 మాటలు మీ యొక్క జీవితంలో దేవుడు దయచేయను గాక. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, జ్ఞానవంతుడా, శక్తిమంతుడా, వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం. ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈ 3 కూడా మీ నుంచి పొందుకోవాలని, మీపై ఆధారపడాలని, మీలో జీవించాలని, మీరు తమ యొక్క జీవితాల్లో జీవించాలని, ముందున్నటువంటి జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, జ్ఞానవంతంగా ఉండాలని చెప్పి ఆలోచన పడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు అన్నింటిలో మీరే తోడుగుండి నడిపిస్తున్నామని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.